వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన గనుల శాఖ అధికారులు. భారత రైల్వే అరుదైన ఘనత, దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేట్ బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, యువాన్ ఎయిర్పోర్ట్లో రన్వే మీద అదుపు తప్పిన విమానం. యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లులో ఇరుక్కున్న బాలుడి తల. కైకలూరు నియోజకవర్గంలో 194 రోజుకు చేరుకున్న అన్నా క్యాంటీన్. టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర శిశు శిక్ష అభియాన్ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ తమను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఫోన్లో మద్దతు తెలిపి వారి సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడతానని మాటిచ్చిన కేటీఆర్. వాళ్ళందరికీ మీరు గట్టిగా ధైర్యం చెప్పండి, అందరికి అండగా ఉండండి. మనందరం కూడా అసెంబ్లీలో కూడా తీసుకుందాము, తర్వాత బయట కూడా తప్పకుండా వాళ్ళకి గట్టిగా మద్దతు నిలబడతాం. రామన్న నమస్కారమే. నేను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్. మా యొక్క మహిళా సోదరిమణులు కేజీబీవీ యూఆర్ఎస్, అదేవిధంగా సమస్త ఉద్యోగులు దాదాపు 600-700 మంది ఇక్కడ ఉన్నారన్న. మీ మాట, మీ వాణి వాళ్ళు వింటా ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే గౌరవ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా ఒక్క నిమిషం పాటు ఒక వీడియోని మా కోసం ట్విట్టర్ వేదికగా సమగ్ర శిక్షకు న్యాయం కోసం నిలబడేట్టు మా ప్రియతమ నాయకుడిని ఒక నిమిషం ఆ ట్విట్టర్ ద్వారా మీరు గౌరవ కేసీఆర్ గారిది రిలీజ్ చేస్తారని, అలా చేయాలని మా వాళ్ళు కోరుతా ఉన్నారన్న, ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా నేను తిరిగి వచ్చిన తర్వాత మా నరేంద్ర యాదవ్ గారితో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను, జోగురామన్న సార్తో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పార్టీ వైపు నుంచి మద్దతు ఎక్స్టెండ్ చేయడమే కాకుండా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకుపోయి వెంటనే వారి స్పందన కూడా వచ్చేటట్టు కూడా చూసుకుంటాం. దయచేసి మీకు అందరూ కూడా నా ప్రార్థన ఏంటంటే, పోరాడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అడిగేదేమి కూడా కొత్తది కాదు, మీరు అడిగేదేమి కూడా మీరు మీ అంతటా మీరుగా ఈ రోజు కొత్తగా లేవనైతే సమస్య కాదు. గతంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఎన్నికల ముందే మీకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మీరు కోరుతున్నారు. తప్పకుండా మీ కోరికలో న్యాయం. గుంటూరు జిల్లా లాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ దొంగతనం. తాను మూగ చెవిటి అంటూ పెద్దపులి సందు షాపులోకి ప్రవేశించి వ్యాపారస్తుడిని మాటల్లో పెట్టి 208 గ్రాముల బంగారం చోరీ. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను కలుపుకొని వారి డిమాండ్లు, వారి సమస్యలను నెరవేర్చాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు మానుకోవాలని తదితర డిమాండ్లతో ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, సిఐటియు గ్రామ పంచాయతీ జిల్లా కార్యదర్శి అందాలాస్ గణేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, అలాగే సిఐటియు జిల్లా నాయకులు గురజాల శ్రీధర్ మరియు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మూసం రమేష్, జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది, అందరూ మిగతా కార్మికులు పాల్గొన్నారు. 26,000 తగ్గకుండా ఇవ్వాలి, ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, 51 జీవోను సవరించాలి. మరి జీవో నెంబరు ఈ ప్రభుత్వమే మొన్నటికి మొన్న 60 ప్రకారంగా వేతనాలు అందిస్తాం ఈ 1వ తారీఖు నుంచి అని మాట చెప్పడం జరిగింది. అన్ని స్టేట్ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులై ఆ రిపోర్ట్లన్నీ బ్యాంకు అకౌంట్లో, వారి ఆధార్ కార్డులు, వారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారని అనేక సార్లు తీసుకున్నారు. మరి ఇప్పటికైనా
ఈ కనీస వేతనం జీవో నెంబరు 60 ప్రకారంగా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలి. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. చనిపోయిన కార్మికులందరికీ కూడా 10 లక్షల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి. దాన సంస్కారాల కోసం 10,000 ఇస్తూ ఉన్నారు. 10,000 సరిపోతలేవు. 30,000 రూపాయలు తగ్గకుండా ఆ కార్మికుడు చనిపోతే ఆ కార్మికునికి దాన సంస్కారాల కోసం ఇవ్వాలి. ముఖ్యంగా హెల్త్ కార్డులు 10 లక్షల రూపాయలు తగ్గకుండా హెల్త్ కార్డు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సర్వే చేపిస్తూ ఉంది. ముఖ్యంగా నిరుపేదలు ఈ గ్రామ పంచాయతీలో కుటుంబాలలోనే ఉన్నారు కనుక ప్రధాన అంశంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ముందుగా వర్తించిన తర్వాత వేరే వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంపీడీఓ జవహర్ బాబు భార్య భయపడుతున్నారు. నా ఎస్సీ ఎస్టీ మీ బిడ్డ అని చెప్పుకోవడం కాదు, ఇలాంటివి సరిచేయండి. మీ నాయకులని నిలువరించండి. మీరు దాడులు చేస్తూ ఉంటే ఉపేక్షించేది ప్రభుత్వం కాదు. ఇది సీమ యువత నాయకులు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు నిలవరించండి. ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి. మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని. భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఛాయ్ తాగే లోపు మా సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి మాతో చెప్పాడు. గంట ఎక్కువ పనిచేయండి, కేసీఆర్ను గద్దెదించండి అన్నారు. ఇప్పుడేమో ప్రజాపాలన అని కాలం గడుపుతున్నారు. టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సీతక్క వచ్చి ఖచ్చితంగా 20,000 సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని అప్పుడు చెప్పారు. మేము ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి మెదక్ చర్చికి పోతున్నాడని మా టెంట్లు పీకేశారు. మమ్మల్ని సీఎంకు కల్పిస్తా అని చెప్తే వెళ్ళాం, కానీ కలవకుండా కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మా సమస్య పరిష్కరించండి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అని సీఎం కానీ ప్రతి మంత్రి మేము గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో ఇదే సేమ్ సమ్మె కానీ ఇదే టెంట్ సమ్మెలు నిర్వహించే టైంలో వచ్చి ఇదే సీఎం గారు ఛాయ్ తాగే లోపే ఖచ్చితంగా మీ పరిష్కారం చేస్తాం మీ సమస్యలు అన్నాడు. అదేవిధంగా సీతక్క వచ్చింది, ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము. మీరు ఉన్నది 20,000 మందిని ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము. మేము రాని మీరు గంట ఎక్కువ పని చేయండి, కేసీఆర్ని గద్దె దించండి అన్నారు. అప్పుడు చెప్పారు ఈ ప్రజా పాలన అనుకుంటూ కాలం నెట్టేస్తున్నారు. అప్పుడు జరిగిన ఒక 100 రోజులు అన్నారు, ఛాయ్ తాగేలోపు అన్నాడు, 100 రోజులు అన్నాడు. ఇప్పుడు 12 నెలలు జరిగిపోతుంది. అయినా మా సమస్యలు ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ అసెంబ్లీ వేదిక చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏమైనా నేను 1000 మందిని కలుపుతున్నా, ప్రజావాణి నిర్వహిస్తున్నా, వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూస్తున్నాను. మీరు సీఎం కలవచ్చు, ఇక్కడ మీరు ఎక్కడ సారు ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా దయచేసి మా దిక్కు చూడండి. మేము 20,000 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట టెంటులు వేసుకొని 20 రోజులుగా ధర్నా చేస్తున్నాము. మాది కనబడతలేదా? నిన్న మెదక్ దగ్గరికి వచ్చినావు, మెదక్ చర్చి తిరిగినావు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చినావు. మేము ఎక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్దామంటే మా టెంటును తీసి పారేసి పక్కకి వేసి మా టెంటును తీసేస్తే మేము పోయినాం. మేమే అయితే అక్కడ టెంటును తీసేసి అదే టెంట్ ఖాళీ ప్లేస్ లో కూర్చుని ధర్నా నిర్వహించినాం. ధర్నా నిర్వహిస్తే
బెటాలియన్ తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పోకూడదన్న ఒక్కటే భావనతోటి అదే సిఐ గారు ఎస్ఐ గారు అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో బందిఖాన చేశారు. బందిఖాన చేస్తే అందులో నుంచి ఒక 5గురికి మీ సీఎంను కల్పించే బాధ్యత మాదని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో 5గురితోటి మేము 5గురం వెళ్ళాము. వెళితే దగ్గరలోకి వెళ్ళాం. ఇట్లా దగ్గరలోకి వెళ్ళినాక లెటర్ ఇచ్చే మూమెంట్లో ఆయన అందరు తోపిస్తున్న అట్లా ఇంత కారెక్కిండి వెళ్ళిపోయిండు. దయచేసి మమ్మల్ని చూడండి సార్, మా సమస్యలు పరిష్కరించండి. చాలని జీతాలతో 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. మా అంటే 19,360 మంది మాత్రమే ఉన్నాము. దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆశిస్తున్నాను సార్. కైకలూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 194వ రోజుకు చేరింది. ఈ రోజు అన్నదాతగా శ్రీ పేటేటి సత్యనారాయణ గారు, డీసీ చైర్మన్ గారు, ఎన్డీఏ నాయకులు, కదిలిండి వాస్తవ్యులు వారిచే సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ గారు మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పూల రాజీ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి మీద నా అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను 194వ రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని దాతలు మరొకసారి అభినందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను అధికారికంగా ఉన్న ప్రారంభించడం చేత ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కైకలూరు జనసేన నాయకులు తదితరులు ఎన్డీఏ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఎటువంటి కార్యక్రమం జరిపించమని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ పెద్దల కామినేని గారి సూచన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చార్జ్ చేసిన కానీ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో నడుస్తున్న ఈ అన్నా క్యాంటీన్కి 194 రోజులుగా దాతలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పూల రాజీ గారికి, అలాగే కొల్లి బాబీ గారికి, ఈ 194 రోజుల నుండి ఇక్కడ దాతలుగా విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున పెద్దలు కామినేని శ్రీనివాస్ గారి తరఫున, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మన పేటేటి సత్యనారాయణ గారు ఎన్డీఏ నాయకులు కలిండి, ఈయన డీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. దాని సందర్భంగా అన్నయ్య గారు ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో దాతగా వచ్చినందుకు ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరి తరఫున కూడా ధన్యవాదాలు చేస్తున్నాను అన్నగారు మీకు. అలాగే ఇక్కడ ఈ 194 రోజుల నుండి ప్రతిరోజు ఇక్కడ నుండి కార్యక్రమాలని చూసుకున్న పెద్దల సూర్యప్రకాష్ గారు కానివ్వండి, అలాగే వెంకట్రావు గారు, తర్వాత బాబీ గారు, రాజీ గారు, వీళ్ళందరూ మీ అందరూ ఇక్కడ ఎంతో ఇదిగా 194 రోజులు చేసుకొస్తున్నాం. అలాగే పెద్దలు కామినేని శ్రీనివాస్ సూచన ప్రకారం ఏ రోజు కూడా ఎన్ని అవంతరం వచ్చినా ఎంత తుఫాను వచ్చినా కూడా ఈ కార్యక్రమాలు మానలేదు. 194 రోజులు అనగానే ఇవాళకి ఈ 194 రోజులు దాకా మీరు వచ్చిన సందర్భంగా మీరు పేదవాళ్ళకి అవగాహన చేయాల్సి కోరుకుంటున్నాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామంలో ఆసరా పింఛన్దారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్ దయాకర్ రావు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు గ్యారంటీతో అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 2000 పింఛన్ 4000 రూపాయలకు, వికలాంగులకు 6000 రూపాయలు వచ్చే నెలలోపు ఇవ్వాలి, లేకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఆసరా పింఛన్దారులతో కలిసి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేయవలసి వస్తుంది. అనంతరం ఎక్కడ పింఛన్దారులకు, వృద్ధులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూలి వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తాను, అది మోసం చేశాం. నిరుద్యోగ యువకులకు ఇస్తాను, అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇమ్మీడియట్లీ 2000ది 4000 ఇవ్వకపోతే మీ ఎంబడి పడతాం. వచ్చే నెల మొత్తం మా పాలకుర్తి నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో మొత్తం కూడా పెన్షన్దారులు ఆ రోజు మొత్తం ధర్నా చేయించి ఏర్పాటు చేస్తాం. ఈ 10-15 రోజుల్లో పట్టిన 2000ని 4000 చేయాలి. చేసేదానికి వదిలిపెట్టలేదు. దయచేసి మోసం మాటలు బంద్ చేయి, అబద్ధ మాటలు బంద్ చేయి. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి సీటు మీద గెలిచినాం.
ముఖ్యమంత్రి సీటు మీద వచ్చినందుకు అన్ని అబద్ధాలు మాట్లాడు, ప్రజలకు లేనిపోయిన ఆశలు పెట్టించావు, అమాయక ప్రజలను మోసం చేశావు. పాపం కేసీఆర్ గారు చేసినవన్నీ మర్చిపోయారు. ఈయన కొత్తగా ఏదో చేస్తాడని ఆశకు చేశారు పేద ప్రజలందరూ. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2000 4000 చేయాలనేది మా డిమాండ్. కుప్పం మున్సిపల్ పరిధిలోని సిగలపల్లిలో అక్రమ క్వారీపై మైనింగ్ అధికారులు దాడులు. సుమారు 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన అధికారులు. పలు వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్న మైనింగ్ అధికారులు. చాలు మాకిదే చాలు. ఏం అవసరం లేదు మాకు. కాదు మీరేం మాకు అవసరం లేదులే అన్న. మాకు ఎవరు
తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారి సమస్యలను గత 10 ఏళ్లలో గత పాలకుల చేతిలో జరిగిన అన్యాయాలకు నిరసన వ్యక్తపరిచే వేదిక జరుగుతున్న తెలంగాణ ప్రీమియం లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జాతీయ యూనివర్సిటీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ప్రభుత్వ అధ్యాపకుల పట్ల గడిచిన ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలను నుంచి జిల్లాకు కనీసం 2 జట్లుగా ఏర్పడి మొదటి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలుకొని హైదరాబాద్ వరంగల్ జిల్లాల మీదుగా సాగుతుంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అధ్యాపకులకు ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. 317 జీవో ద్వారా ఇబ్బందులు ఉన్న వారికి ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిత్యం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రోజుకు 18 గంటలు నిర్విరామ కృషి చేస్తున్నారని, అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇప్పటికే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ స్టాలిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్, రాష్ట్ర యువజన నాయకులు పల్లా రాహుల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర మహేందర్ మరియు స్థానిక నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. 1,00,000 చెప్పింది ఇంకా ఎన్నో 10 ఏళ్ళైనా సప్పుడు లేదు. సంవత్సరం కాకముందుకే లొల్లి 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 చేసి 4 యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వాటి తప్పుదో పట్టించుకుంటా ఇవి చేసి పెట్టడం. వాడు ఎన్ని దినాలు జోపడ పెట్టొద్దాడు జైల్లో. 87 కోట్ల రూపాయలు తీసుకురాగలడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే 100 కోట్లు పాత అప్పు చేసినే కట్టుడైతాను. అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ పోతూ రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి. ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేరు వారు. నేను ఏది డిస్కస్ చేస్తానికి పోగానే దాని మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఇప్పుడు ఇంత పడుతుంది రాయంగా, ఈ బర్డెన్ ఫస్ట్ తీసేయండి, ఇది క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న బాబతి మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చిందని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోదాం. 2 రోజులు ఇన్కమ్ ఉందో అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాకు 6,000 చిల్లర కోట్లు ఇచ్చింది. ఇవాళ పుట్టిన కాడికి ఇవ్వలే, వారి సొంత నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకోలేదు, జిల్లా కూడా ఇవ్వలే. అన్ని తీసుకురాగలేము. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా సరే, కోచ్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దాన్ని ఇచ్చేసాడు. ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం. ఎవరికైతే మనకు కావాల్సిన వరంగల్ జిల్లా కావాలి, ఎవరిచ్చినా. సుందరమైన ప్రాంతం అరకు. అలాంటి సుందరవనాన్ని, అటవీ సంపదను చూసి ఆనందించాలి, కానీ మాకు ఇబ్బందికరంగా చేయవద్దని పర్యాటకులకు వేడుకుంటున్నాము. మంచి మనసుతో ఆస్వాదించండి. ప్రజలు వస్తున్న ఆనందాలు హరివిల్లు ఇచ్చే ఈ సుందరవనాలు చూసి ఆనందిద్దాం. అంతేకాని మాకు ఇబ్బందికరంగా కలుగజేసే మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల పొలాల్లో, తోటల్లో, పంటల్లో, లోయల్లో వేయడం వలన గిరిజన రైతులు గాయపడుతున్నారు. మూగజీవాలు కూడా గాయపడుతున్నాయి. మైదాన ప్రాంతంలో లాగా ఇక్కడ ట్రాక్టర్లతో వ్యవసాయం జరగదు. ఇక్కడ మట్టిని పారతో తొక్కి లాగాలి. అలాగైతేనే ఇక్కడ దున్నడానికి అవుతుంది. ఈ తొక్కే సమయంలో మా పాదాలకు మా గాజు పెంకులు గుచ్చుకోవడం, అలాగే మూగజీవులు తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను భుజించడం వల్ల అపార నష్టం జరుగుతుందని, పంటలు సేంద్రియ వ్యవసాయం స్వయంగా గిరిజనులే చేసుకుంటారు. పర్యాటకులు అర్థం చేసుకోగలరు. గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర వేడుకోవడం జరుగుతుంది. మేము చేస్తాం కానీ గిరిశేఖర్ గ్రామాలు అన్నింటిలో కూడా ఏంటంటే టాటర్లు కట్టెళ్ళం ప్రతి దమ్ము పట్టేటప్పుడు ఏంటంటే ఇక పారతో పట్టి ఆ పారతో తవ్వి దాన్ని మట్టాలి. ఈ మట్టేటప్పుడు ఏటవుతుందంటే మీరు ఏదైతే సీసాలు ఇసిరేస్తున్నారో, మద్యం సీసాలు ఇసిరేస్తున్నారో, ఆ మద్యం సీసాలు పగిలి గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. దీనివల్ల ఈ జిల్లాలో చాలామందికి సెప్టిక్లు అయ్యి గిరిజన రైతులు ఇంటి దగ్గర ఉన్నారు. దయచేసి చెప్తున్నా, టూరిజంకి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అలాగే మీరు ఏదైతే గ్లాసులు తీసుకొస్తున్నారో, అలాగే ఏదైతే మందు బాటలు తీసుకొస్తున్నారో, దయచేసి మీ పుణ్యం ఉంటుంది.
గిరిజన వ్యవసాయం చేస్తున్న నీటిలో పంటలు మాత్రం వడివద్దని చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా తుమ్మప్పలరావు ద్వారా మీ అందరికీ కూడా టూరిజంకి వస్తున్న అందరికీ కూడా మనవి చేస్తున్నా. దయచేసి మీరు తెచ్చిన వాటర్ బాటిల్ కానీ, మీరు తెచ్చిన గ్లాసులు కానీ, మీరు తెచ్చిన మద్యం సీసాలు కానీ కనీసం వ్యవసాయంలో కానీ వేసినట్టయితే మా గిరిజన రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియో ప్రతి వ్యక్తి షేర్ చేయండి. మాకు ఇక్కడ ఏదైతే అరకు ప్రాంతానికి టూరిజం అని చెప్తున్నారో మీకు ఆనందకరంగా ఉండొచ్చు, కానీ మీరు తెచ్చి వాడేసిన ప్రతి వస్తువు కూడా మాకు బాధాకరంగా ఉంది. దయచేసి అర్థం చేసుకుని వచ్చిన టూరిజం అందరూ కూడా ప్లాస్టిక్ని అరికట్టాలి, మద్యం సీసాలు ఎక్కడ పడితే వడేయకూడదని చెప్పి గిరిజన నాయకుడు తుమ్మప్పలరావు ద్వారా వేడుకుంటున్నాను. జై ఆదివాసీ. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జగ్గంపేట మండలంలో ఈరోజు నాటుసారా గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. జగ్గంపేట ఎస్ఐ శ్రీ రఘునందన్ రావు గారు ఆయన సిబ్బందితో మల్లిశాల శివారు గోవిందపురం వెళ్ళు దారిలో మల్లిశాలకు చెందిన సత్యనారాయణ అను ఆసామిని 10 లీటర్ల నాటుసారాతో అరెస్టు చేసి 200 లీటర్ల ఎఫ్జే వాసును ధ్వంసం చేయడం జరిగింది. కేసు నమోదు చేసి కోర్టులో నిందితుడిని ప్రొడ్యూస్ చేయగా గౌరవ పెద్దాపురం కోర్టు వారు అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా అతని పెద్దాపురం సబ్ జైల్లో వశపరచడం జరిగింది. సిఐ వైఆర్కే. ఇది కూడా తిరిగేసేయండి. ఓకే. సెకండ్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.